ఇది కొత్తగా కుకింగ్ బ్లాగ్స్ పెట్టుకునే వాళ్ళకి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. అయితే నేను స్టార్ట్ చేసి ఒక 4, 5 మంత్స్ అయింది యూట్యూబ్. రిపీటెడ్‌గా చెప్తూ ఉన్నాను. అయితే రీసెంట్‌గా 2½ 3 మంత్స్ నుంచే నేను యూట్యూబ్ వైపు కాన్సంట్రేట్ చేశానండి. స్టార్టింగ్‌లో 1, 2 పెట్టి తర్వాత నేను ఇన్‌స్టాగ్రామ్ వైపు ఎక్కువగా కాన్సంట్రేట్ చేశాను. అయితే ఈ 3 మంత్స్‌లో నాకు 2,00,000 వ్యూస్ వచ్చాయి. అంటే 1,99,000 వ్యూస్ వచ్చాయి. న్యాచురల్‌గా 521 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. అయితే ఇందులో ఏంటి అంటే సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో చాలామందికి అసలు తెలీదండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. యూట్యూబ్‌లో వర్క్ చేసేవాళ్ళు, ఈ ఛానల్‌లో కుకింగ్ వ్లాగ్స్ ఉన్నవాళ్ళు, ఫేస్‌బుక్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి ఎక్కువ అటాచ్ అయిన వాళ్ళకి మాత్రమే సబ్స్క్రిప్షన్ వాల్యూ తెలుస్తుంది. వాళ్ళు జనరల్‌గా అందరికీ పెట్టే అంత టైం వాళ్ళకుండదు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ వర్క్ అలాంటిదండి. స్టార్టింగ్‌లో నేను కుకింగ్ అంటే ఏదో రోజు మన ప్యాషన్ కదా! రెగ్యులర్‌గా పెట్టుకోవచ్చు. ఏదో పిల్లలకు వంట చేసుకుంటూ పెట్టడమే కదా! అని అనుకోని ఎంటర్ అయ్యానండి. ఆ తర్వాత దీని వర్క్ మెకానిజం అంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. కుకింగ్ చాలా తేలిగ్గా అయిపోద్ది. అది న్యాచురల్‌గా నేను వ్యూవర్స్ కోసం ఏమీ చేయలేదు. మీరొకటి గమనిస్తే నా 1800 షార్ట్స్ నేను అప్‌లోడ్ చేశానండి. 1800 షార్ట్స్‌లో పర్ డే వచ్చి మినిమమ్ 10 షార్ట్స్ పెడుతూ వచ్చా. ఒక్క షాట్ పెట్టడమే దానికి అప్లోడ్ చేయడము, ఎడిటింగ్ చేయడము ఇవన్నీ కొంచెం మనకి అలవాటు లేనప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కొత్త ప్రొఫెషన్ కాబట్టి. అలాంటిది నేను ఒక టాస్క్‌గా తీసుకొని చేస్తూ వచ్చానండి. చక్కగా మిలియన్ వ్లాగ్స్ ఉన్న కుకింగ్ ఛానల్స్‌లో మన ఛానల్‌ని అందరూ అవన్నీ దాటుకొనొచ్చి చూడాలి ఒక్కసారైనా అంటే ఏదో యూనిక్‌గా మన ఛానల్‌లో కనిపిస్తే కానీ వాళ్ళు చూడరు. ఇందులో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కొంతమంది వ్లాగర్స్‌కైనా హెల్ప్ చేద్దామని నేను అలా అనుకుంటున్నానండి. ప్రీవియస్‌గా నేను చెప్పినప్పుడు కొంతమంది బాగా రెస్పాండ్ అయ్యారు. పాపం వాళ్ళు కూడా చక్కగా వర్క్ చేసుకుంటారు కదా అని హెల్ప్ చేద్దామని చెప్తున్నానండి. ఫస్ట్ మనకి సబ్స్క్రిప్షన్స్‌కి బాగా మనం అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే అది ఇంపార్టెంట్ అనమాట. మానిటైజ్ కావడానికి ఛానల్ మానిటైజ్ అయితేనే పేమెంట్ స్టార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ వన్ మనము సబ్స్క్రిప్షన్ ఎలా వస్తుందనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత హ్యాష్ ట్యాగ్స్, థంబ్‌నెయిల్ అండి. మనం ఏ రెసిపీ చేస్తామో అది 4 ఇన్ 1 కొలాగ్ అంటాం కదా! ఫొటోస్ అన్నీ కొలాగ్ చేసుకొని మనం పెట్టినప్పుడు సగం మనుషులకి అది చూడగానే పిక్చర్ చూడగానే ఇది ఏం రెసిపీ అని వాళ్ళకి అర్థమైపోతుంది ఆ మెథడ్ ఎలా ఉందనేది. తర్వాత ఫోటోగ్రఫీ అనేది తీసేటప్పుడు చక్కగా వెలుతురులో తీయాలి వీడియో కానీ వీడియో ఆడిబుల్గా ఉండాలి. అది వెనక నుంచి పెట్టినా మనం వీడియో రన్ అవుతూ వర్క్ చేస్తూ పెట్టినా కూడా పర్వాలేదు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, నేను బిగినర్ అయినప్పటికీ కూడా ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ రైస్ అని పెడతాం. రోజు మనం భోజనం చేసే విధానము, స్నాక్స్ తినే విధానము, ఫుడ్ని తీసుకునే విధానం అనేది ఇక్కడ రెగ్యులర్గా చూపిస్తే ఎక్కువ పాపులర్ అవుతూ ఉంటుంది యూట్యూబ్లో. చాలామంది నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే మనం ఎంత బాగా కుక్ చేసినా కూడా ఒక వీడియో అది వ్యూ అవ్వకపోవచ్చు, కానీ ప్రతిరోజు మనం తినటం బాగా చూపిస్తే కనుక అంటే దాన్ని ఫుడ్ మోటివేషన్ అంటాము. ఫుడ్ ప్రజెంటేషన్ కానీ ఫుడ్ మోటివేషన్ కానీ కరెక్ట్గా చేస్తే దానికి వ్యూస్ ఎక్కువగా పెరుగుతారనమాట. మన వాయిస్ ఆడిబుల్గా ఉండాలి. ఫోటో చక్కగా అది స్క్రీన్ మీద చక్కగా కనిపించాలి. మనం ఏ రెసిపీ చేస్తున్నామో క్లారిఫైడ్గా ఉండాలి. దీనికి కావాల్సింది మనకు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ అండి. ఒక కామన్ మ్యాన్కి కూడా ఎఫర్టబుల్గా ఉండాలని చెప్తున్నాను. నేనైతే ఓపో ఫోన్ యూస్ చేశానండి. నాకు బాగా అనిపించింది పిక్చర్ క్వాలిటీ. తర్వాత నేను ఎప్పుడూ ఈ ఫీల్డ్లోకి రావాలని అసలు అనుకోలేదండి. అది అన్ఫార్చునేట్గా నా మనసు కొంచెం పీస్ఫుల్గా ఉండటానికి నేను దీంట్లోకి వచ్చాను. తర్వాత ఇంకొకటి, చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా, మనకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకోవాలని చెప్పి అదొక సర్వీస్ లాగా ఉంటుందని నేను వచ్చానండి. అయితే ఫస్ట్ కూడా నాకు దీని గురించి ఏమీ తెలియదు. మా పిల్లలు నాకు నేర్పించారు. దే ఆర్ వెరీ యంగ్. నాకు అసలు ఈ ఇన్‌షాట్ అంటే ఏంటి, ఎట్లా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ నాకు అసలు ఏం తెలియవండి. ఎట్ ద సేమ్ టైం అసలు మనం మీడియా అంటే కొంచెం ఇబ్బంది పడతాం కదా, అందరూ బయటికి రావడానికి కూడా ఇష్టపడం కదా మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నానండి. స్టార్టింగ్లో నేను వాయిస్ కూడా యూస్ చేయలేదు. నాది కంప్లీట్గా వెజిటేరియన్ ఛానల్. ఆ తర్వాత బిగినింగ్లో మొత్తం నేను ఛానల్లో టైప్ చేసుకుంటూ పెట్టాను. బాగా రిస్క్ అనిపించేది. దాని బదులు ఇలా వాయిస్ పెట్టేస్తే హ్యాపీగా ఉంటుందేమో అది ఛానల్లో మనం టైప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చేతులు నొప్పులేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎడిటింగ్ అనేది ఎడిట్ చేయడం అంటే కరెక్ట్గా నేనేం చేశానంటే కుకింగ్ అనేది మాత్రం, ఇది కుకింగ్ ఛానల్ కదా, మనం మిగతా వ్లాగ్స్ అన్నీ చెక్ చేసుకొని అది ఎంత హైప్లో ఉంది, అది ఎంత ఎగ్జైటింగ్ ఉంది, ఇది మన
కుకింగ్ అనేది మన టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేస్తూ మనం వండిన రెసిపీని కరెక్ట్గా మనము వాళ్ళకి రీచ్ అయిపోతే, మనం వండినట్టుగా వాళ్ళు కనుక వండుకోగలిగితే మన ఛానల్ని తప్పకుండా ఇష్టపడతారు. అయితే ఒక్కొక్కళ్ళ వే ఆఫ్ అప్రోచ్ ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట, వాళ్ళ వాళ్ళ కన్వీనియన్స్ బట్టి. అయితే నేను ఫస్ట్లో డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాను. మన ఇంట్లో విషయాలు బయటికి చూపించడం ఏంటి, మనం తినే ఫుడ్ని వాళ్ళందరికీ షేర్ చేయడం ఏంటి, ఇదంతా నాకు అసలు చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఆ తర్వాత ఏమర్థమైందంటే, మనం ఫుడ్ మోటివేషన్ చేస్తున్నాము, ఈ ఛానల్ వల్ల చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, అసలు కొంతమంది డిప్రెస్ అయిపోయి యాంగ్షియస్గా ఉండి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైన వాళ్ళు కూడా కుకింగ్ బ్లాగ్స్ చూసుకొని సరదాగా వెళ్ళి వాళ్ళు కూడా కుక్ చేసుకుంటారు. మనం తిన్నప్పుడు వాళ్ళు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు అలా వండుకోవడానికి ట్రై చేస్తారు. సో అది మంచి విషయం. కాబట్టి మనం తిన్న ఫుడ్ని మనం ఆ రెసిపీని మనం చేతులతో కలిపి చక్కగా చూపించడం ద్వారా అస్సలు అది తప్పు కాదు. ఆ తర్వాత మనం వాయిస్ యూస్ చేయడం వల్ల కొంచెం వ్యూవర్స్ పెరుగుతారు. మనం ఆడియో అనేది మనం ఫ్లోలో ఉన్నప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు, లేదా మనం వర్క్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసుకున్నప్పుడు వెనకరించి చేయొచ్చు. నా దగ్గర ఏ మైకు లేదు, నేను ఏది ప్రత్యేకంగా అసలు ట్రైపాడ్ స్టాండ్ లేదు, ఆ స్టాండ్ పెట్టుకొని పర్టికులర్గా కిచెన్ అరేంజ్మెంట్స్ ఏమీ లేవండి. జస్ట్ నేను ఒక చోట అలా రిలాక్స్ అయ్యి కూర్చొని, నాకు వంట అంటే చాలా ప్యాషన్ అనమాట, దాన్ని బట్టి నేను చేస్తూ వచ్చాను.